Hi friends, welcome back to my channel. Topics covered in my SailPoint course tutorials. నేను SailPoint కోర్స్ ట్యూటోరియల్స్ అని చేస్తున్నాను. ఈ SailPoint టోటల్ కోర్స్లో నేను ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాను అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఈస్ SailPoint? వై యూ నీడ్ ఇట్? మనకి SailPoint అంటే ఏంటి? మనకి ఎందుకు ఈ SailPoint అనేది అవసరం? హౌ టు ఇన్స్టాల్ SailPoint? SailPoint అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి? SailPoint ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి జావా, టామ్గాడ్ డేటాబేస్ ఏదో ఒక డేటాబేస్ MySQL కానీ అట్లా నేను MySQL అనేది ఇన్స్టాల్ చేశాను. ఐడెంటిటీ ఎక్ వార్ ఫైల్ మనం ఐడెంటిటీ ఎక్ ప్రొడక్ట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే టోటల్ మనకి సాఫ్ట్వేర్స్ అన్నీ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో SailPoint టెర్మినాలజీ మనకి SailPointలో వర్డ్స్ అనేది అంటే యూజర్ ఇంటర్ఫేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అంటే కోరిలేషన్ అంటే ఏమిటి, ఐడెంటిటీ అంటే ఏమిటి, ఇట్లా వర్క్ ఫ్లోస్ అంటే ఏమిటి, ప్రొవిజనింగ్, ఇట్లా మనకి టెర్మినాలజీ అనేది ఎలా ఉంటుంది, టోటల్ SailPoint టెర్మినాలజీ ఎలా ఉంటుంది అనేది ఆ టాపిక్స్ మీద వీడియోని చేశాను. SailPoint ఐఐక్యూ ఆర్కిటెక్చర్ మనకి SailPoint ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద కూడా వీడియో అనేది చేశాను. మాస్టరింగ్ SailPoint యూజర్ మెనూ ఓవర్వ్యూ అంటే మనకి SailPoint యూజర్ ఇంటర్ఫేస్ మెనూ అనేది ఎలా ఉంటుంది, ఏ ట్యాబ్లో ఏమేమి ఉంటాయి ఆ టోటల్ గురించి కూడా వీడియో అనేది చేశాను. అథారిటేటివ్ అప్లికేషన్ ఆన్బోర్డింగ్ మనకు అథారిటేటివ్ అప్లికేషన్ అనేది ఎలా ఆన్బోర్డ్ చేస్తాము, దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి టోటల్ అనేది క్లారిటీగా పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి పార్ట్స్ వైజ్ నేను వీడియోస్ అనేది చేశాను. కాన్ఫిగరేషన్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాపింగ్స్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాము, ఐడెంటిటీ మ్యాపింగ్స్ నేమ్డ్ కాలమ్స్ అండ్ ఎక్స్టెండెడ్ కాలమ్స్ అంటే ఏంటి, నేమ్డ్ కాలమ్స్ అంటే ఏంటి ఆ టాపిక్ మీద కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. కోరిలేషన్ వాట్ ఈజ్ మెంట్ బై కోరిలేషన్ అంటే ఏంటి, కోరిలేషన్ ఎలా కాన్ఫిగర్ చేస్తామనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అథారిటేటివ్ అప్లికేషన్ ఆన్బోర్డింగ్ ఫిల్టరింగ్ అండ్ మెర్జింగ్ మనకి అప్లికేషన్లో ఫిల్టరింగ్ అండ్ మెర్జింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ ఫిల్టరింగ్ మర్జింగ్ అనేది ఎట్లా యూస్ చేసుకొని అప్లికేషన్ అనేది ఎలా ఆన్బోర్డ్ చేస్తామనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్ గైడ్ ఆఫ్ రూల్స్ ఇన్ ఐడెంటిటీ ఐక్యూ మనకి రూల్స్ ఉన్నాయి, మనకి కనెక్టర్ రూల్స్, అగ్రిగేషన్ రూల్స్, ప్రొవిజనింగ్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ రూల్స్ అనేవి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఇట్లా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 అని చెప్పేసి ఇట్లా 4 పార్ట్స్గా నేను రూల్స్ ఇన్ ఐడెంటిటీ ఐక్యూ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ టు కాన్ఫిగర్ రూల్స్ ఇన్ SailPoint ఐడెంటిటీ అంటే రూల్స్ అనేవి మనం ఎలా కాన్ఫిగర్ చేస్తామనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ జావా డాక్ హౌ టు యూజ్ ఇట్ కంప్లీట్ గైడ్ అంటే జావా డాక్ అంటే ఏంటి, జావా డాక్ అనేది యూజ్ చేసుకొని మనం ఎలా అనేది రూల్స్ అనేది కాన్ఫిగర్ చేస్తాం, కోడ్ అనేది ఎలా డెవలప్ చేస్తాం అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ టు ప్రాక్టీస్ కోడ్ విత్ శాంపుల్ రూల్స్ అంటే మనకి కొంతమంది చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే కోడ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి, అర్థమవుతుంది కానీ కోడ్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి అడిగారు. సో నేను కోడ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేస్తామనేది కూడా వీడియో అనేది చేశాను. వాట్ ఆర్ ద ఫిల్టర్స్ ఇన్ SailPoint ఐడెంటిటీ ఐక్యూ ఫిల్టర్స్ అంటే ఏమిటి, ఫిల్టర్స్ అనేవి ఎలా కాన్ఫిగర్ చేస్తాము, హౌ టు యూస్ ఫిల్టర్స్ ఇన్ SailPoint ఐడెంటిటీ ఐక్యూ ఫిల్టర్స్ అనేవి ఎలా యూస్ చేసుకుంటాము ఎగ్జాంపుల్ రూల్స్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఆర్ ద క్వైరీ ఆప్షన్స్ అంటే ఏమిటి అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ క్వైరీ ఆప్షన్స్ అంటే ఏమిటి, క్వైరీ ఆప్షన్స్ యొక్క ఇంపార్టెంట్ ఏమిటి అని చెప్పేసి వీడియో అనేది చేశాను. జేడీబీసీ అప్లికేషన్ ఆన్బోర్డింగ్ SailPoint ఐక్యూ మనకి అప్లికేషన్స్ అనేది జేడీబీసీ అప్లికేషన్ అనేది ఒక కనెక్టర్ ఉంది. ఆ అప్లికేషన్ అనేది ఎలా ఆన్బోర్డ్ చేస్తామనేది కూడా వీడియో అది చేశాను. ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్బోర్డ్ చేశాను. కాన్ఫిగరేషన్ ఆఫ్ జేడీబీసీ ప్రొవిజనింగ్ రూల్స్ అండ్ ప్రొవిజనింగ్ పాలసీ ఫామ్ జేడీబీసీ ప్రొవిజనింగ్ రూల్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ప్రొవిజనింగ్ పాలసీ ఫామ్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాం అనేది ఆ టాపిక్ మీద కూడా వీడియో అనేది చేశాను. అకౌంట్ గ్రూప్ అగ్రిగేషన్ టాస్క్ అండ్ అకౌంట్ గ్రూప్ అగ్రిగేషన్ రూల్స్ అకౌంట్ గ్రూప్ అగ్రిగేషన్ టాస్క్ అంటే ఏమిటి, రూల్స్ అంటే ఏమిటి, దాని టోటలీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. హౌ టు ఇన్స్టాల్ యాక్టివ్ డైరెక్టరీ అనేది మన లోకల్ ల్యాప్ పర్సనల్ ల్యాప్లో ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా వీడియో అనేది చేశాను. హౌ టు క్రియేట్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత యూజర్స్ అండ్ గ్రూప్స్ని యాక్టివ్ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తాను అని కూడా వీడియో అనేది చేశాను. కాన్ఫిగరేషన్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ ప్రొవిజనింగ్ పాలసీ ఫామ్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాము. ఫ్యూచర్ అండ్ పాస్ త్రూ అథెంటికేషన్ అంటే ఫ్యూచర్ అంటే ఏమిటి, పాస్ త్రూ అథెంటికేషన్ అంటే ఏమిటి అనేది కూడా వీడియో అనేది చేశాను. వాట్ ఈస్ ఐక్యూ సర్వీస్ అండ్ ఐక్యూ సర్వీస్ కాన్ఫిగరేషన్ ఐక్యూ సర్వీస్ అంటే ఏమిటి, ఐక్యూ సర్వీస్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తామనేది కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. ప్రొవిజనింగ్ ప్లాన్ ఇన్ SailPoint ఐక్యూ మనకి ప్రొవిజనింగ్ ప్లాన్ అంటే ఏమిటి, ప్రొవిజనింగ్ ప్లాన్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తామనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. SailPoint ఐడెంటిటీ ఐక్యూ కన్సోల్ కమాండ్స్ మనకి ఐడెంటిటీ ఐక్యూ కన్సోల్ కమాండ్స్ అంటే ఏమిటి, ఏమేమి కమాండ్స్ ఉంటాయి టోటల్ గైడ్ అనేది ప్రొవైడ్ చేశాను. వర్క్ ఫ్లోస్ అండ్ ఎల్సిఎం ప్రొవిజనింగ్ వర్క్ ఫ్లో అంటే ఏమిటి, వర్క్ ఫ్లో
లో ఎల్సిఎం ప్రొవిజనింగ్ వర్క్ ఫ్లో ఏంటి, ఓఓటీబీ వర్క్ ఫ్లోస్ ఏంటి, కస్టమ్ వర్క్ ఫ్లో అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాము అని చెప్పేసి కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. పార్ట్స్ వైజ్ 8 పార్ట్స్ 9 పార్ట్స్ ఉన్నాయి ఎల్సిఎం ప్రొవిజనింగ్ వర్క్ ఫ్లో గురించి. అండ్ ఆల్సో సబ్ ప్రాసెస్, మనకి ఎల్సిఎం ప్రొవిజనింగ్లో డిఫరెంట్ సబ్ ప్రాసెస్ అనేది కావాలి, ఆ సబ్ ప్రాసెస్ గురించి కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. కంప్లీట్ గైడ్ ఆఫ్ ఎల్సిఎం ప్రొవిజనింగ్ వర్క్ ఫ్లో ఫ్రమ్ ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు కంప్లీట్ గైడ్ అనేది ఫ్లో అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ టు కాన్ఫిగర్ కస్టమ్ వర్క్ ఫ్లో అనేది ఎలా కాన్ఫిగర్ చేయాలని చెప్పేసి కూడా కాన్ఫిగర్ చేశాను ఒక కస్టమ్ వర్క్ ఫ్లో అనేది. క్విక్ లింక్స్ ఇన్ సేల్ పాయింట్ ఐడెంటిటీ ఐకు. క్విక్ లింక్స్ అంటే ఏమిటి, హౌ టు కాన్ఫిగర్ కస్టమ్ క్విక్ లింక్స్ టు లాంచ్ ఏ వర్క్ ఫ్లో. కస్టమ్ క్విక్ లింక్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాము ఒక వర్క్ ఫ్లో లాంచ్ చేయడానికి అని చెప్పేసి ఆ వీడియో అనేది చేశాను. అండ్ ఆల్సో హౌ టు కాన్ఫిగర్ కస్టమ్ క్విక్ లింక్ టు లాంచ్ ఏ వెబ్ యూఆర్ఎల్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే సపరేట్ వెబ్ యూఆర్ఎల్ కానీ యూజర్ ఇంటర్ఫేస్లో ఒక పేజ్ అనేది ఓపెన్ చేయడానికి మనము క్విక్ లింక్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తామని చెప్పేసి కూడా వీడియో అనేది చేశాను. వేరే సెల్ పాయింట్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ అంటున్నాం. మనకు సెల్ పాయింట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇట్లా ఐడెంటిటీ, అప్లికేషన్ అని, రూల్ అనేది, వర్క్ ఫ్లోస్ అని ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఆబ్జెక్ట్స్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ టేబుల్లో ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది కూడా వీడియోస్ అనేది చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. అంటే మనకి ఇట్లా ఏ ఆబ్జెక్ట్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అని తెలుసుకుంటే మన కోడ్ అనేది డెవలప్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది, డెవలపర్గా చాలా ఈజీ ఉంటుందని. ఇన్ విచ్ టేబుల్స్ ఆల్ సేల్ పాయింట్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్టోర్డ్. మనకి అన్ని టేబుల్స్లో ఏ టేబుల్స్ అన్ని ఆబ్జెక్ట్స్ అనే ఏ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అయింది, ఓకే, లింక్ టేబుల్స్ ఏంటి, అదంతా కూడా వీడియో అనేది చేశాను. ఫార్మ్స్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. ఫార్మ్స్ అంటే ఏమిటి, కంప్లీట్ గైడ్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. ఫార్మ్స్కి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చూసాను. ఫార్మ్స్ అంటే ఏమిటి, ఫార్మ్ కాంపోనెంట్స్ అంటే ఏమిటి, ఫార్మ్ ఎలిమెంట్స్ అంటే ఏమిటి, కస్టమ్ ఫార్మ్స్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాం అదంతా కూడా వీడియో అనేది చేశాను. రోల్స్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. రోల్స్ అంటే ఏమిటి, హౌ టు కాన్ఫిగర్ కస్టమ్ రోల్స్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. రోల్స్ అంటే ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఏంటి, కస్టమ్ రోల్స్ అనేవి ఎలా కాన్ఫిగర్ చేస్తాము, కస్టమ్ రోల్స్ విత్ కస్టమ్ ఐకాన్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాం వీడియో అనేది చేశాను. లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అంటే ఏమిటి, మనకి లైఫ్ సైకిల్ ఈవెంట్స్లో డిఫరెంట్ టైప్స్ అవి ఉంటాయి, మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇట్లా జాయినర్, మూవర్, లీవర్ అనే లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అంటే ఏమిటి, వాటిని ఎలా కాన్ఫిగర్ చేస్తామనేది కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. కాన్ఫిగరేషన్ ఆఫ్ కస్టమ్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. కస్టమ్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అనేవి ఎలా కాన్ఫిగర్ చేస్తామని చెప్పేసి కూడా వీడియో అని చేశాను. కంప్లీట్ గైడ్ ఆఫ్ లాగ్4j ప్రాపర్టీస్ ఫైల్. మనకి లాగ్4j ప్రాపర్టీస్ ఫైల్ అనేది ఉంది. లాగ్4j అండ్ లాగ్4j2 అంటే వాటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. వాట్ ఆర్ ద పాలసీస్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. పాలసీస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్, మనకి పాలసీస్ అనేవి ఉన్నాయి. ఎస్ఓడి పాలసీ, ఎంటైటిల్మెంట్స్ పాలసీస్ అని ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ గురించి కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. హౌ టు కాన్ఫిగర్ పాలసీస్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. పాలసీస్ అనేది మనం ఎలా కాన్ఫిగర్ చేయాలని కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. సర్టిఫికేషన్ ఇన్ సేల్ పాయింట్ ఐఏకు. సర్టిఫికేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్. సర్టిఫికేషన్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద సర్టిఫికేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండ్ హౌ టు కాన్ఫిగర్ సర్టిఫికేషన్స్, వీటన్నిటి కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ ఇన్ సర్టిఫికేషన్స్. మనకి రూల్స్ సర్టిఫికేషన్స్లోనే రూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ సర్టిఫికేషన్ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ అనేవి ఎలా కాన్ఫిగర్ చేస్తాను వాటి మీద కూడా వీడియో అనేది చేస్తాను. వాట్ ఆర్ ద ఎక్స్టెండెడ్ ఆట్రిబ్యూట్స్ అండ్ హౌ టు కాన్ఫిగర్. ఎక్స్టెండెడ్ ఆట్రిబ్యూట్స్ అంటే ఏమిటి, వాటిని ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం అంటే మనకి ఇప్పుడు అప్లికేషన్ ఎక్స్టెండెడ్ ఆట్రిబ్యూట్స్ అని, రూల్ ఎక్స్టెండెడ్ ఆట్రిబ్యూట్స్ అని, ఇట్లా ఎక్స్టెండెడ్ ఆట్రిబ్యూట్స్ అని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. అప్రూవల్ అసైన్మెంట్ రూల్. అప్రూవల్ అసైన్మెంట్ రూల్ అంటే ఏమిటి, మనకి ఎల్సిఎం ప్రొవిజనింగ్లో అప్రూవల్ అసైన్మెంట్ రూల్ అనేది ఒక రూల్ ఉంది. ఏంటి అంటే అప్రూవల్స్ ఎవరెవరు అప్రూవ్ చేయాలి దాని బేస్ మీద మనం ఈ అప్రూవల్ అసైన్మెంట్ రూల్ అనేది కాన్ఫిగర్ చేస్తాము. దాని మీద కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. ఈమెయిల్ టెంప్లెట్ కాన్ఫిగరేషన్. ఈమెయిల్ టెంప్లెట్స్ అంటే ఏంటి, ఈమెయిల్ టెంప్లెట్ అనేది ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఈమెయిల్ టెంప్లెట్స్ నుండి నోటిఫికేషన్స్ ఎవరెవరికి సెండ్ చేయాలి వాటి మీద కూడా వీడియో అనేది చేశాను. వాట్ ఈస్ పాపులేషన్, గ్రూప్, వర్క్ గ్రూప్ అండ్ హౌ టు కాన్ఫిగర్. ఓకే, పాపులేషన్ అంటే ఏమిటి, గ్రూప్ అంటే ఏమిటి, వర్క్ గ్రూప్ ఏంటి. మెయిన్ మనకి సెల్ పాయింట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా మెయిన్గా ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. అంటే పాపులేషన్ అంటే ఏమిటి, గ్రూప్ అంటే ఏమిటి, వర్క్ గ్రూప్ అంటే ఏంటి, హౌ టు నువ్వు ఎలా కాన్ఫిగర్ చేస్తాం, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అంటే వాటి మీద డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి కూడా నేను వీడియో అనేది చేశాను. లైఫ్ సైకిల్ మేనేజర్ అండ్ కంప్లైంట్స్ మేనేజర్. మనకి సేల్ పాయింట్లోనే గ్లోబల్ సెట్టింగ్స్ కింద లైఫ్ సైకిల్ మేనేజర్, కంప్లైంట్స్ మేనేజర్ అని ఉంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. మేనేజ్ అకౌంట్స్, కానీ మనకి మేనేజ్ అనే
యూజర్ యాక్సెస్ నుండిలో అట్లాగే మనకి మేనేజ్ అకౌంట్స్ని ఎలా మేనేజ్ చేయాలి దాని గురించి కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. వాట్ ఈజ్ పాస్వర్డ్ మేనేజ్మెంట్, హౌ టు కాన్ఫిగర్ పాస్వర్డ్ పాలసీ. పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఏమిటి, మనకి సేల్ పాయింట్లో పాస్వర్డ్ పాలసీ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తాం అనేది కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. ఆడిట్స్, అనలైటిక్స్ అండ్ రిపోర్ట్స్. ఆడిట్స్ అంటే ఏంటి, అనలైటిక్స్ అంటే రిపోర్ట్స్, కస్టమ్ రిపోర్ట్స్ అనేవి ఎలా కాన్ఫిగర్ చేస్తాం అనేది కూడా వీడియో అనేది చేశాను. వాట్ ఆర్ ద ప్లగిన్స్ అండ్ ఇంపార్టెంట్ ప్లగిన్స్ సెల్ పాయింట్ ఐఏక్యూ. ప్లగిన్స్ అంటే ఏమిటి, ప్లగిన్స్ ఇంపార్టెంట్ ప్లగిన్స్ ఏమేమి ఉన్నాయి సెల్ పాయింట్ ఐఏక్యూ. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. మనకి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ప్రతి టాపిక్ మీద కూడా సెల్ పాయింట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్. ఓకే, బేసిక్ నుంచి అడ్వాన్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా చేస్తారు, ఎలా అడుగుతారు అనేది నేను వీడియో అనేది చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా. ఓకే అండి, నేను నా సేల్ పాయింట్ కోర్స్ ట్యూటోరియల్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకోవాలనుకుంటే నేను నా మెయిల్ ఐడి అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్సో వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.